ఓం శాంతి. ఈరోజు తేదీ 8/10/2023. అవ్యక్త బాపుదాదా రివైజ్ డేట్ 9/1/1996. బాలకుల నుండి యజమానులము అనే నషలో ఉండేందుకు మనసుకు రాజుగా అవ్వండి. ఈరోజు విశ్వానికి యజమాని అయిన తండ్రి నలువైపులా ఉన్న యజమానుల నుండి బాలకులుగా అయ్యే పిల్లలను చూస్తున్నారు. మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా అయ్యారు. విశ్వానికి యజమానులుగా భవిష్యత్తులో అవుతారు. కానీ తండ్రి యొక్క సర్వ ఖజానాలకు ఇప్పుడే యజమానులుగా ఉన్నారు. విశ్వరాజ్యాధికారులుగా భవిష్యత్తులో అవుతారు. కానీ ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉన్నారు. అందువలన మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా రెండూ అయ్యారు కదా. బాలకులమనే నష సదా ఉండనే ఉంటుంది. మేము బాలకులము అనే నష ఎమర్జ్ రూపంలో కానీ మర్జ్ రూపంలో కానీ చాలా మందిలో ఉండడాన్ని బాపుదాదా గమనించారు. ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా స్మృతి ఉంటుంది. కనుక బాబా అని ఆలోచిస్తున్నారు లేక చెప్తున్నారంటే మీరు పిల్లలు కనుకనే బాబా అని అంటున్నారు కదా. ఎవరైతే సత్యమైన సేవాదారులుగా ఉంటారో వారి నోటి నుండి మాటి మాటికి ఏమని వస్తుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇది చెప్తున్నారు అని అంటారు. పూర్తి రోజంతటిలో చెక్ చేసుకుంటే సేవలో ఎన్నిసార్లు బాబా బాబా అని అంటూ ఉంటారు. కానీ బాబా అని అనేవారు రెండు రకాలుగా ఉన్నారు. మొదటి రకం హృదయపూర్వకంగా బాబా అని అనేవారు. రెండవ రకం జ్ఞానం యొక్క బుద్ధితో అనేవారు. ఎవరైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారో వారి మనసుకు సదా సహజంగా బాబా ద్వారా ప్రత్యక్ష ప్రాప్తి అయిన సంతోషం మరియు శక్తి లభిస్తాయి. ఎవరైతే కేవలం బుద్ధి బాగున్నందున జ్ఞానం అనుసారంగా బాబా బాబా అని అంటారో అలా అంటున్న సమయంలో వారి స్వయానికి కూడా సంతోషమవుతుంది మరియు వినేవారికి కూడా ఆ సమయం వరకు సంతోషమవుతుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ సదాకాలానికి మనసులో ఏవైతే సంతోషం మరియు శక్తి రెండూ ఉండాలో అవి సదా ఉండవు. ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. ఎందుకు? హృదయపూర్వకంగా బాబా అని అనలేదు కనుక బాపుదాదా చూశారు. బాలకులము అనే నిశ్చయం అందరికీ ఉంది. నష అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. మేము బాబాకు చెందిన వారము అనే నిశ్చయంలో చాలామంది బాగున్నారు. బాలకులుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ మీరు కేవలం బాలకులే కాదు, బాలకుల నుండి యజమానులుగా కూడా అనగా రెండు డబుల్ అయ్యారు. యజమాని స్థితి ఒకటేమో మీరు స్వరాజ్య అధికారి యజమానులు, రెండవది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు. ఎందుకంటే సర్వ ఖజానాలను ఇది నా వారసత్వం అని మీవిగా చేసుకుంటారు. ఇచ్చేదాత తండ్రియే, కానీ మీరు నా వారసత్వానికి యజమానులు అని తండ్రి మీకు ఇచ్చారు. ఈ వారసత్వం అందరికీ లభించిందా? కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఏమీ లభించలేదు కదా. అందరికీ ఒకే విధంగా లభించింది కదా. లేకుంటే కొందరికి 1 కోటి, కొందరికి 10 కోట్లు ఇలాగైతే లభించలేదు కదా. ఎందుకంటే తండ్రి వద్ద కల ఖజానాలు అనంతమైనవి. ఎంతమంది పిల్లలు ఉన్నా తండ్రి వద్ద గల ఖజానాలు పంచితే తరిగిపోయేవి కాదు. తండ్రి వద్ద తెరవబడిన మరియు సంపన్నమైన భండారం ఉంది కనుక తండ్రి ఎవరికైనా తక్కువ ఎందుకు ఇస్తారు? ఉన్నదే పిల్లలకు ఇవ్వడం కోసం అన్నప్పుడు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఎందుకు ఇవ్వాలి? కనుక ఒకటేమో తండ్రి వారసత్వానికి అధికారి యజమానులు, రెండవది స్వరాజ్యానికి యజమానులు. స్వరాజ్యం లభించిందా? రెండింటికి యజమానులుగా ఉన్నారా? పక్కాయే కదా. మరి యజమానులుగా అయ్యి ఎంత సమయం నడుస్తున్నారు? స్వరాజ్యము మా జన్మ సిద్ధాధికారము అని కూడా అంటారు కదా. అందరూ ఇలా అంటారు కదా. లేక మహారథుల జన్మసిద్ధ అధికారం మాది కొంచెమే అని అంటారా?
స్వరాజ్య అధికారం అందరికీ లభించిందా లేక కొద్ది కొద్దిగా లభించిందా? ఇందులో పూర్తి పక్కాగా ఉండాలి. మీ స్వంత సర్వకర్మేంద్రియాలు ఆజ్ఞానుసారం నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి. కర్మేంద్రియాలు స్వరాజ్య అధికారులైన మీ కర్మచారులు కదా, అవి యజమానులైతే కాదు కదా. మీరు యజమానులు, ఇది కరెక్టే కదా. లేకుంటే కర్మచారులు యజమానులుగా మీరు కర్మచారులుగా అయిపోతున్నారా? బాపుదాదా చూశారు, పిల్లల స్థితిలో అన్నింటికంటే ఎక్కువగా యజమాని స్థితిని మరిపింపచేసేది లేక సమయానుసారం రాజును తన వశం చేసుకునేది మనసు. అందుకే తండ్రి ఇచ్చిన మంత్రం కూడా మన్మనాభవ, తన్మనాభవ, ధన్మనాభవ లేక బుద్ధి మన్మనాభవ అని అనలేదు, మన్మనాభవ అని అన్నారు. మనసు తన ప్రభావాన్ని వేస్తుంది, మనసు యొక్క వశంలోకి వచ్చేస్తారు. చూడండి, ఏదైనా చిన్న వ్యర్థ విషయం లేక వ్యర్థ వాతావరణం లేక వ్యర్థ దృశ్యము, వీటన్నింటి ప్రభావము మొదట దేనిపై పడుతుంది? మనసుపై ప్రభావం పడుతుంది కదా. తర్వాత బుద్ధి దానికి సహయోగమిస్తుంది. ఒకవేళ మనసు మరియు బుద్ధి అలాగే నడుస్తూ ఉంటే అది సంస్కారంగా అయిపోతుంది. నాలో ఈ వ్యర్థ సంస్కారం ఎలా తయారయ్యింది అని ఇప్పుడు కూడా మిమ్ములను మీరు చెక్ చేసుకోండి. ఎవరిలోనైనా చిన్న విషయానికే సెకండ్లో మనసులో ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం ఉందనుకోండి. ఆ సంస్కారం ఎలా తయారయ్యింది? తర్వాత మేము కోరుకోము, ఆలోచిస్తాము కూడా, కానీ జరిగిపోతుంది అని అంటారు. దీనినే సంస్కారానికి వశమవ్వడమని అంటారు. కొందరికి కొంత సమయంలోనే మనసు ఉదాసీనంగా అయిపోతుంది. కొద్దిగా ఏదైనా చూసినా విన్నా మనసు ఉదాసీనంగా అయిపోతుంది. తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమంటారు? విషయమేమీ లేదు, ఇది నా సంస్కారం, సరిపోతుందిలే అని అంటారు. ఇది సంస్కారమే, కానీ ఎలా తయారయ్యింది? మనసు మరియు బుద్ధి యొక్క ఆధారంతో సంస్కారంగా అయిపోయింది. బ్రాహ్మణుల సంస్కారాలు కానటువంటి రకరకాల సంస్కారాలు ఉన్నాయి. బాపుదాదా ఆలోచిస్తారు, ఎవరైనా మీరు ఎవరు అని మిమ్ములను అడిగితే ఏమంటారు? బ్రహ్మకుమారి లేక బ్రహ్మకుమారులమని అంటారు. కనుక బ్రహ్మ యొక్క పిల్లలు ఏమయ్యారు? బ్రాహ్మణులు. కానీ ఎప్పుడైతే వ్యర్థ సంస్కారాలకు వశమవుతారో ఆ సమయంలో బ్రహ్మకుమారి కుమారులైన బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఆ సమయంలో ఎవరు? ఒకవేళ ఇది కాదు ఇది కాదు అని స్వయంతో యుద్ధం చేస్తుంటే అప్పుడు మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? చాలామంది పిల్లలు 2 రోజుల నుండి నా మనసులో సంతోషం మాయమైపోయింది, ఎందుకో తెలియడం లేదు అని అంటారు. కానీ ఆ 2 రోజులు మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఎవరి సంతోషం మాయమైపోతుందో వారు బ్రాహ్మణులా? అప్పుడప్పుడు క్షత్రియులుగా, అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా అవుతారా? మేము యజమానులము అని అందరూ అన్నారు కదా. అయితే ఆ సమయంలో మీరు ఎవరు? యజమానులా లేక పరవశులా? బాపుదాదా చూశారు, యజమాని స్థితిని చలింపచేయడంలో విశేషమైనది మనసు. మీరు స్వరాజ్య అధికారులు, మనసు మీ మంత్రి. లేకుంటే మనసు యజమానిగా, మీరు మంత్రిగా ఉన్నారా? మీరు రాజులుగా ఉన్నారు కదా, మనసు అయితే రాజుగా లేదు కదా. అది మీ మంత్రి, మీకు సహయోగి. కనుక మనసుకు సదా యజమానిగా ఉంటే అప్పుడు స్వరాజ్య అధికారులని అంటారు. అలా లేకుంటే ఒకసారి అధికారులుగా, ఒకసారి అధీనులుగా ఉంటారు. దీనికి కారణమేమిటి? ఎందుకు పరివర్తన అవ్వడం లేదు? అర్థం కూడా చేసుకుంటారు, అయినా కూడా సంస్కారానికి వశమైపోతారు. కనుక మొదట మనసును కంట్రోల్ చేసుకోండి. మేము రాజులము అని అంటారు, కానీ రాజు అంటే వారిలో శాసన శక్తి, రూలింగ్ పవర్ ఉండాలి. పేరుకేమో రాజు, కానీ శాసన శక్తి లేకుంటే అతని పరిస్థితి ఏమవుతుంది? అతని రాజ్యం నడుస్తుందా? నడవదు.
కనుక రూలింగ్ పవర్ ఎంత శాతం వచ్చింది అని చెక్ చేసుకోండి. ఒక పొరపాటు ఎక్కువగా చేస్తున్నారు. దీనికి కూడా సంస్కారాలపై విజయం ప్రాప్తి చేసుకోలేకపోవడమే కారణం. చాలా సమయం పడుతుంది, రేపటి నుండి చేయము అని అనుకుంటారు. కానీ రేపు అనేది వచ్చినప్పుడు ఈరోజు కంటే రేపటి విషయం పెద్దదిగా అయిపోతుంది. అప్పుడు నిన్నటి విషయం చిన్నది కదా, ఈరోజు విషయం చాలా పెద్దది. పెద్ద విషయం అయినందున కొద్దిగా హెచ్చు తగ్గులయ్యింది, మళ్ళీ సరిచేసుకుంటాం అని అంటారు. ఇలా పెద్దవారికి లేక తమ మనసుకు భరోసా ఇప్పిస్తారు. ఇలా భరోసా ఇచ్చుకుంటూ నడుస్తారు. కానీ ఇది భరోసా కాదు, ఇది మోసము. ఆ కొంత సమయానికి స్వయానికి లేక ఇతరులకు ఇప్పుడిక బాగైపోతాము అని భరోసా ఇస్తారు. కానీ ఇలా చేసి స్వయాన్ని మోసం చేసుకునే అలవాటును పక్కా చేసుకుంటున్నారు. ఆ సమయంలో అర్థం కాదు, కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా మోసపోతారో అప్పుడు అవును ఇది మోసమే అని అర్థమవుతుంది. కనుక ఏ పొరపాటు చేస్తారు? పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఒకరికొకరు శిక్షణ ఇచ్చుకునేటప్పుడు ఏమంటారు? ఇది నా స్వభావము, ఇది నా సంస్కారము అని అంటారు. కొందరికి ఫీలింగ్లోకి వచ్చే సంస్కారం, కొందరికి దూరమయ్యే సంస్కారం, కొందరికి మాటి మాటికి పరచింతన చేసే సంస్కారం, కొందరికి పరచింతన వినే సంస్కారం. ఇలా రకరకాల సంస్కారాలున్నాయి. వాటి గురించి తండ్రి కంటే మీకే ఎక్కువగా తెలుసు. కానీ బాపుదాదా అంటున్నారు, దేనినైతే మీరు నా సంస్కారము అని అంటున్నారో అది మీదేనా? అది ఎవరిది? రావణుడిది. మరి నాది అని ఎందుకు అన్నారు? ఇది రావణుని సంస్కారము అని ఎప్పుడూ అనరు, నా సంస్కారము అని అంటారు. కనుక నాది అనే ఈ శబ్దమే పురుషార్థాన్ని ఢీలాగా చేస్తుంది. రావణుని వస్తువును లోపల దాచిపెట్టి ఎందుకు ఉంచుకున్నారు? మనుష్యులైతే రావణుని చంపిన తర్వాత కాలుస్తారు. కాల్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో దానిని కూడా నీటిలో కలిపేస్తారు. కానీ మీరు మీదిగా చేసుకుని ఉంచుకున్నారు. ఎక్కడైతే రావణుని వస్తువు ఉంటుందో అక్కడ అశుద్ధతతో పాటు శుద్ధ సంస్కారాలు కలిసి ఉంటాయా? రాజ్యం ఎవరిది? ఇది అశుద్ధత యొక్క రాజ్యం. శుద్ధత యొక్క రాజ్యమైతే లేదు కదా. అశుద్ధ రాజ్యంలో అశుద్ధ వస్తువును మీ వద్ద సంభాళించి ఉంచుకున్నారు. బంగారు వజ్రాల వలె సంభాళిస్తున్నారు. అందువలన అశుద్ధము మరియు శుద్ధము రెండింటి మధ్య యుద్ధం నడుస్తూ ఉంటుంది. కనుక మాటి మాటికి బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అయిపోతారు. నా సంస్కారం ఏది, తండ్రి సంస్కారం ఏదో అదే నా సంస్కారము. విశేషంగా విశ్వకళ్యాణకారి, శుభచింతనధారి, అందరి పట్ల శుభభావన, శుభకామనాధారి, ఇవే నా ఒరిజినల్ సంస్కారాలు. మిగిలినవి ఏవి నావి కావు. ఏ అశుద్ధత అయితే లోపల దాగి ఉందో అది సంపూర్ణ శుద్ధంగా అవ్వడంలో విఘ్నం వేస్తుంది. ఎలా తయారవ్వాలని అనుకుంటారో, ఏ లక్ష్యం ఉంచుకుంటారో దానిని ప్రాక్టికల్గా చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఈ డైమండ్ జూబ్లీలో మేము తండ్రి సమానంగా అవ్వనే అవ్వాలి అని చాలామంది ఆలోచించారు. చాలామంది సంకల్పం కూడా చేశారు, వ్రాసారు కూడా. ఈ సంకల్పం ఉందా లేక ఆలోచించాలా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి, కానీ మీ నంబరు వెనుక ఉంటుంది. ఎవరు చేస్తారో వారు పొందుతారు అనే సామెత ఉంది. అంతేకాని ఎవరు ఆలోచిస్తారో వారు పొందుతారు అని లేదు కదా. మీరు చాలా మంచి సంకల్పాలు చేస్తారు. బాపుదాదా కూడా చదివి విని సంతోషిస్తారు. కానీ ఈ రావణుని వస్తువులు వేటినైతే దాచి ఉంచుకున్నారో అవి మనసుకు యజమానులుగా అవ్వనివ్వవు. నా అలవాటు, నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్, ఈ రావణుని ఆస్తిని మీ జతలో హృదయంలో ఉంచుకున్నారు.
ఇక హృదయాభిరాముడు ఎక్కడ కూర్చుంటాడు? రావణుని ఆస్తిపైన ఏమైనా కూర్చుంటాడా? కనుక ఇప్పుడు వీటిని తొలగించుకోండి. ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు నా స్వభావము లేక నా నేచర్ ఏది అని గుర్తు చేసుకోండి. ప్రపంచంలోని వారు కూడా మనసు ఒక గుర్రం వంటిదని, చాలా పరిగెడుతూ ఉంటుందని, వేగంగా పరిగెడుతుందని అంటారు. కానీ మీ మనసు అలా పరుగు పెడుతుందా? మీ వద్ద శ్రీమతము అనే శక్తిశాలి కళ్ళెం ఉంది. ఒకవేళ కళ్ళెం సరిగ్గా ఉంటే ఎలాంటి అలజడి కలగదు. కానీ మీరేం చేస్తారు? బాపుదాదా అయితే చూస్తూ ఉంటారు కదా, నవ్వు కూడా వస్తుంది. సవారీ చేస్తున్నప్పుడు కళ్ళెం చేతిలో ఉంటుంది. కానీ ఒకవేళ వెళ్తూ వెళ్తూ కళ్ళెం పట్టుకున్న వారి బుద్ధి లేక మనసు ఏదైనా సైడ్ సీన్ వైపు ఆకర్షితమైతే ఏమవుతుంది? కళ్ళెం ఢీలాగా అవుతుంది కదా. కళ్ళెం ఢీలాగా అవ్వడంతో మనసు తప్పకుండా చంచలత చేస్తుంది. కనుక శ్రీమతము అనే కళ్ళెమును సదా మీ స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగి మీ మనసు చంచలమైనప్పుడు శ్రీమతము అనే కళ్ళెమును టైట్ చేయండి. అప్పుడు ఏమీ జరగదు. తర్వాత గమ్యానికి చేరిపోతారు. ప్రతి అడుగు కోసం శ్రీమతం ఉంది. కేవలం బ్రహ్మచారిగా అవ్వడం మాత్రమే శ్రీమతం కాదు. ప్రతి కర్మ కోసం శ్రీమతం ఉంది. నడవడం, తినడం, తాగడం, వినడం, వినిపించడం అన్నింటికీ శ్రీమతం ఉంది. ఉందా లేదా? మీరు పరచింతన చేస్తున్నారనుకోండి, ఇదేమైనా శ్రీమతమా? శ్రీమతమును డీలా చేస్తే మనసుకు చంచలమయ్యేందుకు అవకాశం లభిస్తుంది. తర్వాత దానికి అలవాటుగా అయిపోతుంది. కనుక అలవాటు చేసేవారు ఎవరు? మీరే కదా. కనుక మొదట మనసుకు రాజుగా అవ్వండి. లోపల ఈ మంత్రి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఉదాహరణకు ఈ రోజుల్లో రాజ్యంలో వేరే గ్రూపు తయారు చేసుకుని అధికారంలోకి వచ్చేస్తారు. మొదట ఉన్నవారిని కదిలించే ప్రయత్నం చేస్తారు కదా. ఈ మనసు కూడా అలాగే చేస్తుంది. బుద్ధిని కూడా తన వైపు చేసుకుంటుంది. నోటిని, చెవిని అన్నింటినీ తన వైపుకు చేసుకుంటుంది. కనుక ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఓ మనసు అనే మంత్రి, నీవు ఏం చేశావు? ఎక్కడా మోసం చేయలేదు కదా అని సమాచారాన్ని అడగండి. లోపల గ్రూప్ తయారు చేసుకుని మిమ్ములను రాజుకు బదులు బానిసగా చేసే విధంగా ఉండరాదు. అలా జరగరాదు. చూడండి, బ్రహ్మబాబా ఆదిలో ప్రతిరోజు ఈ దర్బారు ఏర్పాటు చేసి సహయోగి సాథీలందరినీ ఆనాటి సమాచారం అడిగేవారు. ఆదిలో ప్రతిరోజు ఇది బ్రహ్మబాబా యొక్క దినచర్య. విన్నారు కదా. కనుక బ్రహ్మబాబా కూడా శ్రమ చేశారు కదా, అటెన్షన్ ఉంచుకున్నారు. కనుకనే స్వరాజ్య అధికారి నుండి విశ్వరాజ్యాధికారిగా అయ్యారు. శివబాబా అయితే నిరాకారి, కానీ బ్రహ్మబాబా అయితే మీ సమానంగా పూర్తి జీవితమంతా పురుషార్థం చేసి ప్రాలబ్ధం పొందారు. కనుక బ్రహ్మబాబాను ఫాలో చేయండి. ఈ మనసు చాలా చంచలమైనది, అంతేకాక చాలా వేగవంతమైనది. ఒక్క సెకండ్లో మిమ్ములను పూర్తి విదేశమంతా తిప్పుకొని రాగలదు. కనుక ఏం విన్నారు? బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. బాలకులుగా అయితే అయిపోయాం కదా, వారసత్వమైతే లభించింది కదా అని సంతోషపడిపోరాదు. ఒకవేళ వారసత్వానికి యజమానులుగా అవ్వలేదంటే బాలకులుగా ఎందుకు అయినట్లు? బాలకులు అంటేనే యజమానులని అర్థం. కానీ స్వరాజ్యానికి కూడా యజమానులుగా అవ్వండి. కేవలం వారసత్వాన్ని చూసి సంతోషపడకండి. స్వరాజ్య అధికారులుగా అవ్వండి. కంటిలోని ఇంత చిన్న బిందువు కూడా మోసం చేస్తుంది. మీరు యజమానులుగా అవ్వలేదు కనుకనే మోసం చేస్తుంది. బాపుదాదా అందరినీ స్వరాజ్య అధికారులుగా చూడాలని కోరుకుంటున్నారు. అధికారులు ఎప్పుడూ అధీనులుగా ఉండరు. అర్థమయ్యిందా? ఎలా అవుతారు?
బాలకుల నుండి యజమానులుగా అవ్వాలి. రావణుని వస్తువులను ఈ హాల్లోనే వదిలి వెళ్ళండి. ఇది తపస్సు యొక్క స్థానం కదా. తపస్సును అగ్ని అని అంటారు కనుక అగ్నిలో సమాప్తమైపోతాయి. పిల్లలకు ఇప్పటికీ రావణునిపై ప్రేమ ఉండడం బాపుదాదా గమనించారు. హృదయపూర్వకంగా కోరుకోవడం లేదు, కానీ ఉండిపోయింది. ఇప్పుడు దీనిని సమాప్తం చేయండి. టీచర్లు ఏం చేస్తారు? ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక రైలులో విసిరేస్తారా? ఎందుకంటే 63 జన్మల పాత వస్తువు కనుక కొద్దిగా ప్రేమ ఉంది. పాండవులు ఏం చేస్తారు? ఇక్కడే వదిలేసి వెళ్తారా లేక కింద ఆబు రోడ్డులో వదులుతారా? ఇక్కడే వదిలేసి వెళ్ళండి. వదిలిపెట్టేందుకు తయారుగా ఉన్నారా? అవును అని డీలాగా అంటున్నారు. బాపుదాదా ప్రతిరోజు పిల్లలు విషయాలు ఏవో ఒకటి పరిశీలిస్తారు. మీరు కూడా చెక్ చేసుకున్నప్పుడే పరివర్తన అవ్వగలరు కదా. మంచిది. ఈ అవకాశమైతే మీకు అదనంగా లభించింది. కొత్త వారికి లేక పాత వారికి అకస్మాత్తుగా ఈ లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించిన లాటరీకి మహత్వం ఉంటుంది. ఈ లాటరీని సదా ప్రాక్టికల్ కర్మలో తీసుకొస్తూ పెంచుకుంటూ ఉండండి. ఎంతగా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తారో అంత పెరుగుతూ ఉంటుంది. కనుక పెంచుకుంటూ ఉండండి. లాటరీ లభించిన ఈ రోజును మర్చిపోకండి, గుర్తుంచుకోండి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సంతోషం యొక్క వరదానాన్ని సదా స్థిరంగా ఉంచుకునే మహాన్ ఆత్మా భవ. బ్రాహ్మణ జీవితానికి సంతోషమే జన్మసిద్ధ అధికారము. సదా సంతోషంగా ఉండడమే మహానత. ఎవరైతే ఈ సంతోషం యొక్క వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహాన్ ఆత్మలు. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోరాదు. సమస్యలైతే వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ సంతోషం పోరాదు. ఎందుకంటే సమస్య అనేది పరిస్థితి, ఇతరుల వైపు నుండి వస్తుంది, పోతుంది. సంతోషం అనేది మీ వస్తువు. స్వంత వస్తువును సదా జతలో ఉంచుకుంటారు కనుక శరీరం వెళ్ళిపోయినా సంతోషం పోరాదు. సంతోషంతో శరీరం పోయినా ఇంకా మంచిది, కొత్త శరీరం లభిస్తుంది. స్లోగన్: బాపుదాదా నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తీసుకోవాలంటే అనేక విషయాలను చూడకుండా అలసిపోని సేవలో ఉపస్థితులై ఉండండి. ఓం శాంతి.